మహిమ ఉన్న గుడ్డు. ఒకప్పుడు భరద్వాజ పిట్ట రాజుగా ఉండేది. ఎలుక మంత్రిగా ఉండేది. వాటికి సొంత పొలం ఉండేది. ఆ పొలంలో అవి గోధుమ గింజలు చల్లాయి. పంట పక్వానికి రాగానే అవి కోసుకుని సమంగా పంచుకోవడం మొదలుపెట్టాయి. అంతా అయ్యాక ఒక చిన్న గింజ మిగిలిపోయింది. నన్ను తీసుకోని, అంది ఎలుక. ఉహున్, నన్ను తీసుకోని, అంది భరద్వాజ పిట్ట. అయితే ఒక పని చేద్దాం. దీన్ని రెండుగా కొరుకుతాను. ఇద్దరికీ చెరిసగం ఉంటుంది, అంది ఎలుక. భరద్వాజ పిట్ట సరేనని ఒప్పుకుంది. కాని గింజని పళ్ల కింద పెట్టుకోగానే ఎలుక తన కలుగులోకి పారిపోయింది. భరద్వాజ పిట్టకి చాలా కోపం వచ్చింది. అది పక్షులన్నిటినీ పిలిచి ఎలుకమీద దండయాత్ర చేసింది. కాని ఎలుక తక్కువ తిందా? అది తన తోటి జంతువులనన్నింటినీ కూడగట్టుకుని సైన్యం తయారు చేసుకుంది. ఆ రెండు సైన్యాలు ఒక అడవిలో తలపడ్డాయి. కనీ విని ఎరగనంతటి ఘోర యుద్ధం జరిగింది. పోరు పగలంతా సాగేది. సాయంత్రం రెండు పక్షాలు విశ్రాంతి తీసుకోటానికి యుద్ధం ఆపేసేవి. అప్పుడు ఎలుక తన సైన్యాన్ని తనిఖీ చేసింది. తన సైన్యంలో చీమలు లేవు. వెంటనే సైన్యంలో చేరమని చీమలకి ఆజ్ఞ ఇచ్చింది. చీమలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. రాత్రి చీకట్లో గుట్టు చప్పుడు కాకుండా చెట్లు ఎక్కమని, పక్షుల రెక్కల ఈకలు కొరికేయమని అది చీమలకి జారీ చేసింది. పొద్దున్నే భరద్వాజ పిట్ట లేచి, లేవండి, యుద్ధానికి వేళ అయింది, అని అరిచింది. అప్పుడు పక్షులన్నీ లేచాయి. చూస్తే రెక్కలకి ఈకలు లేవు. దాంతో ఎగరలేకపోయాయి. అవి నేలమీద కూలిపోయాయి. వాటిమీదకి జంతువులు ఉరికి చంపేశాయి. యుద్ధంలో ఎలుక గెలిచింది. పక్షుల్లో ఒక డేగ ఉంది. రెక్కలకి ఈకలు లేకుండా ఎగరడం ఎంత కష్టమో అది చూసింది. అందుకని ఎగరాలని ప్రయత్నించకుండా చెట్టుమీదనే ఉండిపోయింది. దాన్ని ఒక వేటగాడు చూశాడు. తుపాకీ ఎత్తి దానికి గురిపెట్టాడు. కాని, నన్ను చంపద్దు వేటగాడా, నీకేమన్నా కష్టాలు వస్తే నీకు సాయం చేస్తాను, అని డేగ చెప్పింది. ఆ మాటలు విని వేటగాడు ఒక క్షణం ఆగాడు. కాని మళ్లీ జాగ్రత్తగా గురిచూసి పేల్చబోయాడు. చంపవద్దని డేగ మళ్లీ బతిమలాడింది. నన్ను తీసుకెళ్లి పెంచుకో, నీకు లాభం ఉంటుంది వేటగాడా, అంది. అయినా వేటగాడు ఆగలేదు. మళ్లీ గురిపెట్టి కాల్చబోయాడు. నన్ను చంపద్దు, వేటా గాడా, నన్ను తీసికెళ్ళు, నీకెంత సేవ చేస్తానో నువ్వే చూద్దువుగాని, అంది డేగ. డేగ మాటలు నమ్మాడు వేటగాడు. సరేనని చెట్టు ఎక్కి డేగని దింపాడు. నన్ను ఇంటికి తీసికెళ్ళు వేటగాడా, నా రెక్కలు పెరిగేదాకా మాంసం మాత్రమే నాకు తినబెట్టు, అంది డేగ. ఆ వేటగాడికి 2 ఆవులు, 1 ఎద్దు ఉన్నాయి. అతను డేగకి పెట్టేందుకు ఒక ఆవుని చంపాడు. ఆ మాంసం డేగకి 1 ఏడాది సరిపోయింది. మాంసం అంతా తినేశాక డేగ వేటగాడితో ఒకరోజు అంది, నన్ను వదిలి ఉదయమంతా కొంచెం ఇటూ అటూ ఎగరని, నా రెక్కలు సరిపడా పెరిగాయో లేదో చూసుకుంటాను. ఆ వేటగాడు దాన్ని వదిలాడు. డేగ పొద్దుటిపూట అంతా ఎగరడం అభ్యాసం చేసింది. మిట్ట మధ్యాహ్నం వేళకి వేటగాడి దగ్గరికి తిరిగి వచ్చింది. నాకు ఇంకా నీరసం తగ్గలేదు. నీ రెండో ఆవుని కూడా చంపేసి పెట్టు, అంది డేగ. వేటగాడు రెండో ఆవుని చంపాడు. డేగ ఆ మాంసాన్ని మరో ఏడాదిపాటు తింది. మళ్లీ ఎగరబోయింది. రోజంతా ఎగురుతూనే ఉంది. సాయంత్రం అవుతూ ఉండగా తిరిగి వేటగాడి దగ్గరికి వచ్చి, నాకింకా సరిగ్గా బలం రాలేదు. నీ ఎద్దుని చంపిపెట్టు, అంది డేగ. వేటగాడు సందిగ్ధంలో పడ్డాడు. డేగ అడిగినట్టు చెయ్యనా వద్దా, అని ఆలోచించాడు. సరే, 2 ఆవుల్ని ఎలాగూ పెట్టాను, ఎద్దుని కూడా పెట్టేస్తే పోతుంది, అని అనుకున్నాడు. అతను ఎద్దుని చంపి డేగకి పెట్టాడు. డేగ దాన్ని ఏడాది అంతా తిన్నది. వెంటనే ఆకాశంలోకి, మేఘాల్లోకంటా ఎగిరిపోయింది. చాలాసేపు గిరికీలు కొడుతూ ఎగిరింది. ఆఖరికి వేటగాడి దగ్గరికి దిగి వచ్చింది. నీ మేలు మరవను వేటగాడా, నాకు బాగా తిండి పెట్టావు. నేను మళ్లీ బలం పుంజుకునేట్టు చేశావు. రా, నా వీపుమీదకి ఎక్కు, అంది. వీపుమీదకి ఎక్కడం ఎందుకు, అని వేటగాడు అడిగాడు. ఎక్కి చూడు నీకే తెలుస్తుంది, అంది డేగ. వేటగాడు దాని వీపుమీదకి ఎక్కాడు. డేగ అతన్ని సరాసరి మేఘాల్లోకి తీసుకుపోయి, కిందికి తోసేసింది. వేటగాడు కొంచెంలో నేలమీద పడిపోతాడనగా డేగ సర్రని వచ్చి పట్టుకుంది. ఊన్, ఎలా ఉంది, అని అడిగింది. చచ్చాననుకున్నాను, అని వేటగాడు చెప్పాడు. నువ్వు మొదటిసారి నన్ను కాల్చబోయినప్పుడు నాకు అలానే అనిపించింది. రా, మళ్లీ నా వీపుమీదకి ఎక్కు, అంది.
వేటగాడికి అలా ఎక్కాలన్న ఆత్రం ఏమీ లేకపోయింది. కాని గత్యంతరమూ లేకపోయింది. అందుకని మళ్లీ డేగ వీప ఊమీదకి ఎక్కాడు. డేగ అతన్ని దట్టమైన మేఘాల్లోకంటా తీసుకుపోయి ముందటిలాగానే జారవిడిచింది. వేటగాడు నేలకి ఇంకో 10 అడుగుల దూరంలో ఉండగానే మళ్లీ పట్టుకుంది. ఊన్ ఎలా ఉంది అని అడిగింది. ఎలా ఉండడమేమిటి, ఎముకలన్నీ పొడుం అయిపోయాయి అనుకున్నాను అన్నాడు వేటగాడు. నువ్వు రెండోసారి నన్ను కాల్చబోయినప్పుడు నాకు అలాగే అనిపించింది. ఊన్ రా, మళ్ళీ నా వీపుమీదకి ఎక్కు అంది. వేటగాడు దాని వీపుమీదకి ఎక్కాడు. డేగ అతన్ని ఇంకా ఎత్తుకి తీసుకుపోయి కిందకి తోసేసింది. ఇంకొంచెం ఉంటే నేలకి ఢీ కొట్టుకునేవాడే. అంతలో అతన్ని మళ్లీ పట్టుకుంది. ఊన్ ఎలా ఉంది అని అడిగింది. అసలు నేను బతికి ఉన్నానా అనిపించింది అన్నాడు వేటగాడు. నువ్వు మూడోసారి నన్ను కాల్చబోయినప్పుడు నాకు అలానే అనిపించింది అంది డేగ. సరే, ఇప్పుడంతా చెల్లైపోయింది. రా, నా వీపుమీదకి ఎక్కు, మా ఇంటికి తీసుకెళతాను అంది. ఎగిరి వెళ్లి డేగ పినతండ్రి ఇంటి దగ్గర ఆగింది. ఇంట్లోకి వెళ్ళు, నన్ను చూశావా అని వాళ్లు అడిగితే నాకు మహిమ ఉన్న గుడ్డుని ఇస్తే డేగని తీసుకువస్తాను అని చెప్పు అంది. మహిమ ఉన్న గుడ్డు. వేటగాడు ఇంట్లోకి వెళ్లాడు. తనంతట తనే వచ్చాడా లేదా అని అతన్ని ఇంట్లో ఉన్న డేగలు అడిగాయి. అసలైన యోధుడు ఎక్కడికైనా తన ఇష్టపూర్తిగా తప్ప వెళ్ళడు అని వేటగాడు చెప్పాడు. మా అన్నయ్యగారి అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలుసా అని ఆ డేగలు అడిగాయి. యుద్ధానికి వెళ్లి 3 ఏళ్లు అయింది. ఇంతవరకు వాడి కబురు ఏమీ తెలీలేదు అన్నాయవి. నాకు మహిమ ఉన్న గుడ్డుని ఇస్తే తీసుకువస్తాను వేటగాడు అన్నాడు. ఊహూన్, ఇవ్వలేం. పోన్లే, వాడిని చూడకపోతే. వేటగాడు ఒట్టి చేతులతో డేగ దగ్గరికి వెళ్లి జరిగిన సంగతి చెప్పాడు. సరే, పద పోదాం అంది డేగ. డేగ తన అన్నగారి ఇంటికి ఎగురుకుంటూ వెళ్లి అక్కడ ఆగింది. వేటగాడు డేగ పినతండ్రితోనూ పినతల్లితోనూ అన్న మాటలనే ఇక్కడా వల్లించాడు. కాని డేగ అన్న కూడా అతనికి మహిమ ఉన్న గుడ్డుని ఇవ్వలేదు. తర్వాత డేగ తండ్రిగారింటికి ఎగిరి వెళ్ళింది. లోపలికి వెళ్ళు, నా గురించి అడిగినప్పుడు నన్ను చూశానని, మహిమ ఉన్న గుడ్డుని ఇస్తే వాళ్ల దగ్గరికి తీసుకువస్తానని చెప్పు అని వేటగాడితో చెప్పింది. వేటగాడు ఇంట్లోకి వెళ్లాడు. తనంతట తనే వచ్చాడా లేదా అనే ఆ డేగలు ముందుగా అతన్ని అడిగాయి. అసలైన యోధుడు ఎక్కడికైనా తన ఇష్టపూర్తిగా తప్ప వెళ్ళడు అని వేటగాడు జవాబు చెప్పాడు. మా అబ్బాయి కనిపించాడా? 3 ఏళ్లయింది యుద్ధానికి వెళ్లి, బతికే ఉన్నాడో లేదో కూడా మాకు తెలియదు. మీ అబ్బాయిని చూశాను. నాకు మహిమ ఉన్న గుడ్డుని ఇస్తే మీ అబ్బాయిని మీ దగ్గరికి తీసుకువస్తాను అని వేటగాడు చెప్పాడు. నీకు మహిమ ఉన్న గుడ్డు ఎందుకు? దాని బదులుగా బస్తాల కొద్దీ బంగారం ఇస్తాం అని డేగ తండ్రి అన్నాడు. దానికి బదులుగా నాకేం అక్కర్లేదు. మహిమ ఉన్న గుడ్డు తప్ప నాకేం అక్కర్లేదు అన్నాడు వేటగాడు. సరే అయితే, మా అబ్బాయిని తీసుకురా, నీకు దాన్ని ఇస్తాం అని డేగ తండ్రి అన్నాడు. వేటగాడు డేగని తీసుకెళ్లాడు. డేగ తల్లికి, తండ్రికీ కలిగిన సంతోషం ఇంతా అంతా కాదు. దాంతో వేటగాడికి మహిమ ఉన్న గుడ్డు వచ్చింది. ఇంటికి వెళ్లేదాకా దాన్ని బద్దలు కొట్టద్దు. జాగ్రత్త, మొదట దాని చుట్టూతా ఎత్తైన కంచె కట్టు అని ఆ డేగలు హెచ్చరించాయి. వేటగాడు వెనక్కి బయలుదేరాడు. నడిచి అతనికి బాగా దాహం వేసింది. అతను ఒక నూతి దగ్గరికి వెళ్లాడు. నీళ్లు తాగుదామని బాల్చీమీదకి వంగి చూసుకోకుండా గుడ్డుని ఒక పక్క పడదోసుకున్నాడు. అది పగిలిపోయింది. గుడ్డు లోపలనుంచి వచ్చాయి చూడండి బాబూ. ఆవులు ఒకటే మందగా వచ్చాయి. వాటిని ఎలా ఆపాలో తెలియక వేటగాడికి మతిపోయింది. హేయ్ హేయ్ అని గట్టిగా అరుస్తూ కాసేపు ఒక పక్కకి, కాసేపు ఇంకో పక్కకి పరిగెట్టాడు కాని ఏం చెయ్యలేకపోయాడు. ఇంతలో ఒక పాము అతని దగ్గరికి పాక్కుంటూ వచ్చింది. ఈ ఆవుల్ని మళ్లీ గుడ్డు లోపలికి పంపేస్తాను, నాకేం ఇస్తావయ్యా అని పాము మనిషి భాషలో అడిగింది. ఏం కావాలి నీకు అని వేటగాడు అడిగాడు. నువ్వు లేనప్పుడు మీ ఇంట్లో ప్రత్యక్షమైన దాన్ని ఇస్తావా? అలాగే. ఆ పాము ఆవులను అన్నింటినీ గుడ్డు లోపలికి గెంటేసి, పగిలిన పెంకుని అతికించేసి ఆ గుడ్డుని మళ్లీ వేటగాడికి ఇచ్చేసింది. వేటగాడు ఇంటికి చేరుకున్నాడు. తను లేనప్పుడు తనకి కొడుకు పుట్టాడు అని వినగానే కొంపలంటుకుపోయాయని తల చేత్తో పట్టుకున్నాడు. ఓరి నాయనా, నిన్నురా, పాముకి ఇచ్చేస్తానని మాట ఇచ్చాను అని రోదించాడు. వేటగాడు,
అతని పెళ్ళాం చాలా విచారించారు. చేసేదేమీ లేదు, బాధపడి సాధించేదా ఏం లేదు అనుకున్నారు. అందుకే వాళ్లు ఇంటి చుట్టూతా కంచె కట్టారు. తర్వాత గుడ్డుని పగలగొట్టారు. ఆవులు బయటికి వచ్చాయి. ఆ మంద ఎంతో పెద్దది. వాళ్లు ఎంతో భాగ్యవంతులు అయ్యారు. ఏళ్లు గడిచాయి. వాళ్ల కొడుకు పెద్దవాడయ్యాడు. పాముకి నన్ను ఇస్తానని మాట ఇచ్చారు. మరి మాట నిలుపుకోవాలి నాన్నా అన్నాడు. అలా అని పాము దగ్గరికి వెళ్ళిపోయాడు. నీకు 3 పరీక్షలు పెడతాను. నువ్వు నెగ్గుకొస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే నిన్ను తినేస్తాను అంది పాము. పాము ఇంటి చుట్టూతా దట్టంగా, అడవిలా పెరిగిపోయిన పెద్ద మడి ఉంది. అది చూపు ఆనినంత మేర విస్తరించి ఉంది. మహిమ ఉన్న గుడ్డు. ఈ మడి చూశావా? నువ్వు ఇక్కడి చెట్లన్నీ కొట్టి, దున్ని, గోధుమ విత్తనాలు చల్లి, పంట కోసి, పోగు చేసి బస్తాల్లో పోసి తీసుకురావాలి. ఈ పనంతా ఒక్క రాత్రిలో అయిపోవాలి. తినటానికి ఆ గోధుమల పిండితో రొట్టె చేసి, దాన్ని కాల్చి నేను పొద్దున్న లేచి బల్ల దగ్గరికి వచ్చేసరికి సిద్ధంగా ఉంచాలి అంది. వేటగాడి కొడుకు తల వేలాడేసుకుని దిగాలుగా వెళ్ళిపోయాడు. ఒక దారివెంట నడుస్తూ ఉన్నాడు. ఆ దార్లోనే ఒక రాతి స్తంభం ఉంది. ఆ స్తంభంలో ఈ పాము కూతురు బందీగా ఉంది. వేటగాడి కొడుకు ఆ స్తంభం దగ్గర నుంచుని ఏడ్చాడు. ఆ కన్య అతని ఏడుపు విని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఒక్క రాత్రిలో పూర్తి చెయ్యడం అసంభవం అయిన పని చెయ్యమని పాము నన్ను ఆజ్ఞాపిస్తే ఏడవక మరేం చెయ్యను అన్నాడతను. ఏంటి అని ఆమె అడిగింది. వేటగాడి కొడుకు పూసగుచ్చినట్టు మొత్తం చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకో, ఆ పాము అడిగినవన్నీ చేసి పెడతాను అంది ఆ కన్య. సరే మరి, వెళ్ళి పడుకో, పొద్దున్నేలే, పాముకి రొట్టె తీసుకు వెళుదువుగాని. వేటగాడి కొడుకు పడుకున్నాడు. ఆ కన్య అడవిలోకి వెళ్లి ఈల వేసింది. చిత్రం. చెట్లన్నీ ఫెళఫెళ చప్పుడు చేస్తూ విరిగి పడిపోయాయి. నేలంతా సాపు అయిపోయింది. ఇలా సాపు అవుతూనే అలా గోధుమ విత్తులు చల్లడం, పంట పండడం అయిపోయింది. ఆ పిండితో రొట్టెని కాల్చే వేళకి ఇంకా తెల్లవారలేదు. ఆమె దగ్గరనుంచి రొట్టె తీసుకుని వేటగాడి కొడుకు పాము దగ్గరికి వెళ్లి బల్లమీద పెట్టాడు. పాము లేచి పెరట్లోకి వచ్చింది. అడవికి బదులుగా పొలం ఉంది. ఎటు చూసినా గోధుమ మోళ్ళు, మోపులు కట్టిన గోధుమ కనిపి. అంచాయి. చెయ్యమన్న పని చేశావు అంది పాము వేటగాడి కొడుకుతో. నీ రెండో పరీక్ష అదుగో కనిపిస్తోందే, ఆ కొండని బద్దలు చేసి నది నీరు అందులో పారేట్టు చెయ్యి. దానినుండి నది ఒడ్డున కొన్ని కొట్టుగదులు కట్టు. వాటిలో గోధుమ నిలవ చెయ్యి. పడవలమీద వర్తకులు వస్తారు. ఆ గోధుమని వాళ్లకి అమ్మేయి. ఈ పనంతా నేను తెల్లవారి లేచే లోపునే అయిపోవాలి అంది. వేటగాడి కొడుకు స్తంభం దగ్గరికి వెళ్లి ఏడ్చాడు. ఏం ఏడుస్తున్నావ్ అని ఆ కన్య అడిగింది. పాము చెయ్యమన్న పని గురించి వేటగాడు ఆమెకి చెప్పాడు. మహిమ ఉన్న గుడ్డు. పోయి పడుకో, అన్నీ నేను చేసి పెడతాను అందామే. ఆమె ఈల వేసింది. రెప్ప మూసి తెరిచే లోపల కొండ బద్దలైంది. అందులోంచి నది నీరు పారింది. నదీ తీరంలో కొట్టుగదులు ఏర్పాటైపోయాయి. వర్తకులు వచ్చారని, వాళ్ల పడవలకి సరుకు గబగబా ఎత్తాలని ఆ కన్య అతన్ని నిద్రలేపి చెప్పింది. అప్పటికింకా తెల్లవారలేదు. పాము నిద్ర లేచింది. తను పురమాయించిన పని అంతా జరిగిపోవడం చూసి ఆశ్చర్యపోయింది. ఇదిగో నువ్వు చెయ్యాల్సిన మూడో పని. చీకటి పడగానే నువ్వు బంగారు సీమ కుందేలుని పట్టుకుని నా దగ్గరికి తేవాలి అని వేటగాడి కొడుకుతో చెప్పింది. వేటగాడి కొడుకు ఆ రాతి స్తంభం దగ్గరికి వెళ్లి ఏడ్చాడు. పాము చెప్పిన మూడో పని ఏమిటని ఆ కన్య అడిగింది. అతడు చెప్పాడు. ఇదివరకటి వాటికంటే ఇది కష్టమైన పని. సరే, పద, ఆ రాయి దగ్గరికి వెళదాం. నేను సీమ కుందేలుని కలుగులోనుంచి బయటికి తరుముతా. నువ్వు దాన్ని పట్టుకోవాలి. జాగ్రత్తగా గుర్తుంచుకో, ఏది వచ్చినా పట్టుకో, అదే సీమ కుందేలు అని హెచ్చరించింది. ఆమె కలుగులోకి వెళ్లి సీమ కుందేలుని బయటికి తరమడం మొదలు పెట్టింది. వేటగాడి కొడుకు అక్కడ నుంచుని దానికోసం చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి బుసలు కొడుతూ కలుగులోనుంచి బయటికి వచ్చింది కట్ల పాము. వేటగాడి కొడుకు దాన్ని పట్టుకోకుండా వదిలేశాడు. ఆ కన్య బయటికి వచ్చింది. నాకు ముందు ఎవరూ రాలేదా అని అడిగింది. కట్ల పాము వచ్చింది. నన్ను కరుస్తుందేమోనని భయం వేసి పట్టుకోలేదు అన్నాడు. అయ్యో తెలివితక్కువవాడా, కట్ల పాము వేషంలో వచ్చింది బంగారు సీమ కుందేలే. సరే,
మళ్ళీ నేను లోపలికి వెళతాను. ఎవరైనా వచ్చి లోపల బంగారు సీమ కుందేలు లేదని చెబితే నమ్మకు. ఏం వచ్చి నా పట్టుకో. ఆమె మళ్ళీ కలుగులోకి వెళ్ళింది. సీమ కుందేలుని బయటికి తరమడం మొదలు పెట్టింది. చిత్రం. ఒళ్లంతా ముడతలు పడిపోయిన ఒక ముసలమ్మ యువతలికి వచ్చింది. దేనికోసం నాయనా వెతుకుతున్నావ్? అని ఆమె వేటగాడి కొడుకుని అడిగింది. బంగారు సీమ కుందేలు, మామ్మా. గొప్పదానికోసమే వెతుకుతున్నావు. అలాంటిదేమీ అక్కడ లేదు. ఆ ముసలమ్మ వెళ్ళిపోయింది. పాము కన్య కలుగులోంచి బయటికి వచ్చింది. ఏమిటి, కుందేలు లేదా? ఎవరూ బయటికి రాలేదా? అని అడిగింది. ఒక ముసలమ్మ తప్ప ఎవరూ రాలేదు. నేను దేనికోసం చూస్తున్నానో అడిగింది. నేను చెప్పగానే బంగారు సీమ కుందేలులాంటిది ఏదీ లేదని చెప్పింది. ఆమెని వదిలేశాను అని చెప్పాడు. మా గొప్ప పని చేశావ్. వదిలి ఉండకూడదు. ఎందుకంటే ముసలమ్మ వేషంలో ఉంది బంగారు సీమ కుందేలే. ఇక నీకు అలాంటిదేమీ దొరకదు. అందుకే నేనే సీమ కుందేలుగా మారిపోతాను. నన్ను పాము దగ్గరికి తీసుకెళ్ళు. పాము ముందు ఒక కుర్చీలో నన్ను పెట్టు. జాగ్రత్త సుమా. పాముని నన్ను తాకనివ్వకు. తాకనిచ్చావో నేనెవరైంది పాము కనిపెట్టేస్తుంది. నిన్నూ నన్నూ కూడా సఫా చేస్తుంది అని చెప్పింది. ఆమె బంగారు సీమ కుందేలుగా మారిపోయింది. వేటగాడి కొడుకు దాన్ని పాము దగ్గరికి తీసుకెళ్లి కుర్చీలో పెట్టాడు. ఇదిగో నీ బంగారు సీమ కుందేలు. ఇక నేను వెళ్ళొచ్చు కదా? అన్నాడు. ఊన్, వెళ్ళు అంది పాము. వేటగాడి కొడుకు వెళ్ళిపోయాడు. పాము ఇంట్లోనుంచి బయటికి వెళ్లగానే ఆ కన్య తన మామూలు రూపానికి మారిపోయింది. గబగబా బయటికి పరిగెత్తి వెళ్లి వేటగాడి కొడుకుని కలుసుకుంది. వాళ్ళు ఇద్దరూ పిక్క బలంకొద్దీ పరిగెత్తారు. పాము ఇంటికి తిరిగి వచ్చింది. జరిగిన మోసం తెలుసుకుని తన భర్తని వాళ్ల వెంట తరిమింది. ఆ కన్యకి, వేటగాడికి తమ కాళ్ల కింద నేల అదురుతున్నట్టు, కంపిస్తున్నట్టు అనిపించింది. మనల్ని వెంబడిస్తున్నారు. నేను గోధుమ పొలంగా మారిపోతాను. నువ్వు ముసలి కాపలావాడిలా అయిపో. ఒక అబ్బాయి, అమ్మాయి ఇలా పరిగెత్తి వెళ్లారా అని నిన్ను అడుగుతారు. వెళ్లారనే చెప్పు. కాని గోధుమ నాట్లు అప్పుడు వెళ్లారు అని చెప్పాలి అంది. ఆ మగ పాము అంతలోనే అక్కడికి చేరింది. తిన్నగా కాపలావాడి దగ్గరికి వెళ్ళింది. ఒక అబ్బాయి, అమ్మాయి ఇలా వెళ్లడం చూశావా? చూశాను. ఎప్పుడు వెళ్ళా? 6 గోధుమ నాట్లప్పుడు. ఈ గోధుమ కోతకి వచ్చింది. వాళ్ళు వెళ్ళింది నిన్న అనుకొని ఆ మగ పాము వెనక్కిపోయింది. ఆ కన్య, వేటగాడి కొడుకు మళ్లీ మామూలు రూపాలకి మారిపోయి పరుగుతీశారు. కొంతకాలం గడిచింది. మగ పాము ఇల్లు చేరింది. అయితే పట్టుకోలేదన్నమాట. దారిలో ఎవరన్నా తగిలారా నీకు? అని పాము అడిగింది. ఎవరూ తగల్లేదు. గోధుమ పొలం కాపలా కాసే ముసలాడొకడు కనిపించాడు. ఎవరైనా అబ్బాయి, అమ్మాయి ఆ దారిన వెళ్లారా అని అడిగాను. గోధుమ నాట్లప్పుడు వెళ్లారని చెప్పాడు. కాని నేను వెళ్లేప్పటికి గోధుమ కోతకి వచ్చింది. అందుకని నేను వెనక్కి వచ్చాను. మహిమ ఉన్న గుడ్డు. అయ్యో, నువ్వా ముసలాడిని చంపేసి గోధుమ పొలాన్ని మడదొక్కేయాల్సింది. ఆ వేషంలో ఉన్నది ఆ కన్య, వేటగాడి కొడుకును. మళ్ళీ వాళ్ల వెంటపడు. ఈసారి వాళ్లని చంపేయి అంది పాము. మగ పాము పారిపోతున్న ఆ జంట వెంటపడింది. కాళ్ల కింద భూమి అదురుతోందని కన్య కనిపెట్టింది. మళ్ళీ మనల్ని తరుముతున్నారు. దగ్గరికి వచ్చేశారు. నేను పాడుపడిన కోటలాగా మారిపోతాను. నువ్వు ముసలి సైనికుడిగా మారిపో. ఆ మగ పాము వచ్చి ఒక అబ్బాయి, అమ్మాయి ఈ దారిన వెళ్లడం చూశావా అని అడిగితే, చూశాను. ఈ దుర్గం కడుతూ ఉన్నప్పుడు అని చెప్పాలి అంది కన్య. మగ పాము పరిగెత్తుకుంటూ సరాసరి వాళ్ల దగ్గరికి వచ్చింది. ఒక అబ్బాయి, అమ్మాయి ఈ దారిన వెళ్లడం చూశావా? అని మగ పాము అడిగింది. చూశాను. కాని ఈ దుర్గం కడుతూ ఉన్నప్పుడు అని సైనికుడు జవాబు చెప్పాడు. కనీసం 100 ఏళ్లనాడు దీనిని కట్టి ఉంటారు. వాళ్ళు నిన్ననే పారిపోయారు అనుకొని మగపాము వెనక్కి తిరిగి ఇంటికి పోయింది. ఒక దుర్గాన్ని, ముసలి సైనికుడిని చూశాను. ఆ పారిపోయిన వాళ్ల గురించి అడిగాను. ఆ దుర్గాన్ని కడుతూ ఉన్నప్పుడు తను వాళ్లని చూశానని చెప్పాడు. వాళ్ళు మనం వెతికేవాళ్లు కాదని అనుకున్నాను. ఎందుకంటే ఆ దుర్గాన్ని కనీసం 100 ఏళ్ల ముందు కట్టి ఉంటారు అని మగ పాము చెప్పింది. నువ్వా ముసలాడిని చంపేసి ఆ దుర్గాన్ని కూలగొట్టేయాల్సింది. ఆ రూపంలో ఆ అమ్మాయి, వేటగాడి కొడుకు ఉన్నారు అంది పాము. సరే నేనే వెడతాలే అని తనే బయలుదేరింది. రెప్పపాటులో ఆ పాము దూసుకుపోయింది.
అది ఎంత వేగంగా పరిగెత్తిందంటే కాళ్ల కింద భూమి అదిరింది, కంపించింది. ఆ కన్య నేలమీ ద చెయ్యి పెట్టి చూసింది. నేల వేడిగా తగిలింది. మన పని అయిపోయింది. ఈసారి వచ్చేది ఆడపామే. నిన్ను నదిగా మార్చేస్తాను. నేను చేపగా మారిపోతాను, అంది కన్య. అలాగే చేసింది. ఆడపాము గబగబా వచ్చి నదిని చూసింది. తను పెద్ద చేపలాగా మారిపోయి చిన్న చేపని వెంట తరిమింది. కాని దాన్ని పట్టుకుందామని ప్రయత్నించిన ప్రతిసారీ చిన్నచేప ముళ్లలాంటి రెక్కలని పెద్దచేపకేసి తిప్పి పక్కకి పోయేట్టు చేసింది. దాంతో పెద్దచేప చిన్నచేపని వెంబడించడం మానుకుని నదిలో ఉన్న నీళ్లన్నిటినీ తాగేయాలనుకుంది. నీళ్లన్నిటినీ తాగితాగి దాని కడుపు ఉబ్బరించుకుని పొట్ట బద్దలై చచ్చిపోయింది. ఆ కన్య, వేటగాడి కొడుకు అసలు రూపాలకి మారిపోయారు. ఇంక మనకి భయం లేదు. పద మీ ఇంటికి వెళదాం. మీ వాళ్లని చూసినప్పుడు నువ్వు మీ పిన తండ్రి కొడుకుని తప్ప అందరినీ ముద్దు పెట్టుకుని కౌగలించుకో. ఏమంటే వాడిని ముద్దు పెట్టుకుంటే నువ్వు నన్ను మరిచిపోతావు, అంది. వాళ్ళు ఊళ్ళోకి వచ్చారు. ఆ కన్య ఒక పనిపిల్లలా ఒక గ్రామస్థుడి ఇంట్లో పనికి చేరింది. వేటగాడి కొడుకు తన ఇంటికి వెళ్లాడు. పిన తండ్రి కొడుకుని తప్ప అందరినీ కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. కాని వాడిని ముద్దు పెట్టుకోకపోతే ఇంట్లో వాళ్లు కష్టపెట్టుకుంటారేమో అనిపించి వాడిని ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఆ కన్య గురించి పూర్తిగా మరిచిపోయాడు. 6 నెల్లు గడిచాయి. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఒక ముచ్చటైన అమ్మాయిని వెతికారు. అతను ఆమెని ప్రేమించాడు. తనని పాము బారి నుండి రక్షించిన ఆ కన్య విషయమే అతనికి గుర్తులేదు. పెళ్లి ముందు రోజు సాయంత్రం ఊళ్ళో ఉన్న పడుచు అమ్మాయిలందరినీ రొట్టెలు చేసేందుకు పెళ్లి కొడుకు ఇంటికి పిలిచారు. అమ్మాయిల్లో ఆ కన్య కూడా ఉంది. ఆ అమ్మాయిలందరూ పని మొదలుపెట్టారు. పావురాల ఆకారంలో 2 రొట్టెలని కన్య చేసి పైకి ఎగరేసింది. వాటికి ప్రాణం వచ్చి కూయడం మొదలుపెట్టాయి. నేను మొత్తం అడవిని సమూలంగా పెకలించి గోధుమ నాటి, రొట్టె చేసి పాము దగ్గరికి తీసుకెళ్లి ఇమ్మని నీకిచ్చాను గుర్తుందా? అని ఒక పావురం అడిగింది. ఊహూన్, నాకేం గుర్తులేదు, అని రెండో పావురం జవాబు చెప్పింది. నేను ఒక కొండను పగలగొట్టి నదిని పారించి, దానిమీద పడవల్లో వర్తకుల్ని రప్పించి నువ్వు వ్యాపారం చేసేట్టు చేశాను గుర్తుందా? అని మొదటి పావురం అడిగింది. ఊహూన్, నాకేం గుర్తులేదు, అంది రెండో పావురం. ఒక బంగారు కుందేలు కోసం ఇద్దరం కలిసి ఎలా వేటాడామో గుర్తుందా? అని మొదటి పావురం మళ్లీ అడిగింది. ఊహూన్, నాకేం గుర్తులేదు, అని రెండో పావురం జవాబు చెప్పింది. అప్పుడు వేటగాడి కొడుక్కి జరిగిందంతా గుర్తు వచ్చింది. సంబంధం కుదుర్చుకున్న అమ్మాయిని కాకుండా తను నిజంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ సుఖంగా కాపురం చేశారు.